హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే డబల్ ఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోతో తెలుసుకుందాం. సో మీరైతే ఈ నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎలిజిబుల్ అనేది చూసుకోండి. సో దీనికి ఎవరెవరు అప్లై అంటే మనం ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోతో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు డబల్ ఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 27 డిసెంబర్, లాస్ట్ డేట్ వచ్చేసి 26 జనవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క పోస్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు నోటిఫికేషన్లో చూసి ఇక్కడైతే మీకు దేనికి ఎలిజిబుల్ ఉన్నారో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం కింద ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయాలి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే అగ్రి మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు రీవెరిఫై ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు వెరిఫికేషన్ అనేది ఇక్కడ పోస్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ అయితే మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే వెరిఫై చేసుకోండి. సో కన్ఫర్మ్ అన్నమాట, మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో దీంట్లో అయితే అన్ని టిక్ వేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ప్రవేశ నోటీస్ అనేది వస్తుంది. సో దీంట్లో అన్ని ఇక్కడ అయితే మనకు అగ్రి అనేది చేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే మనకు సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది. సో మనకైతే పాస్వర్డ్ మరియు లాగిన్ ఐడి మనకు అయితే ఇక్కడ ఈమెయిల్ ఐడికి వాళ్ళు అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లోజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డీటెయిల్స్ అయితే ఎలిజిబుల్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనకు గో టు అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేల్ ఆ ఫీమేల్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకైతే క్యాలెండర్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత మనకైతే డేట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఇక్కడైతే నేషనాలిటీ అనేది ఇండియన్ అనే సిటిజన్ ఆఫ్ ఇండియా అని పెట్టేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ డొమెస్టిక్ ఆఫ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. సో ఇక్కడైతే మనకు మీ యొక్క డొమెస్టిక్ అంటే స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఉన్న స్టేట్స్ మాత్రమే మీరు అయితే అప్లై చేసుకోగలరు. సో వేరే స్టేట్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికైతే అప్లై చేసుకోలేరు. వాళ్ళు అయితే ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరైతే అక్కడ నుండి అయితే చూసుకోండి జాగ్రత్త అనేది. సో ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం రిజర్వేషన్ కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. మీరు అండర్స్టూడ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ 40% ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఇక్కడైతే ఎస్ చేస్తే దానికి సంబంధించిన జాయినింగ్ డేట్, తర్వాత రిసీవింగ్ డేట్, తర్వాత టోటల్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ సంబంధించిన ఇక్కడ ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో మనకు ఫైర్ సర్వీస్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేయాలన్నమాట. అందుకని మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫైర్ సర్వీస్ తీసుకుంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. సో మీరు వేరే పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నో మీద క్లిక్ చేస్తే మనకైతే తీసుకుంటారు అనమాట. ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకైతే ఆర్యూఏ డబల్ ఐ ఇంటర్నల్ క్యాండిడేట్. సో మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో మీరు పనిచేసిన ఉంటే ఇక్కడైతే క్యాండిడేట్గా ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే కింద అయితే ఇచ్చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఆర్ యూ గౌట్ ఎంప్లాయీ. సో మీరు గౌట్ ఎంప్లాయీగా ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు కంప్లీట్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ డబల్ ఐ. సో మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాలో మీరు 1 year కంప్లీట్ అప్రెంటిస్షిప్ చేసినారంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్రెంటిస్షిప్ నెంబర్ అని ఇచ్చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి, మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాస్టీజ్గా 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఇక్కడైతే టైప్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మ్యారిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ సిటీ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి అనమాట, దగ్గర ఉన్న సిటీ అనేది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేయండి. సో మీకు సెకండ్ దగ్గర ఉన్న సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది ఇక్కడైతే సిటీ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనం కరెస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేయండి. సో ఇంటి నెంబర్ ఇచ్చేసి మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్, తర్వాత మీ యొక్క మండల్ తర్వాత ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఇండియా అని. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది, సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో మీ యొక్క డిస్టిక్ అనేది ఉంటుందో ఆ డిస్టిక్ తర్వాత ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో మీకు డిస్టిక్ పిన్ కోడ్ ఉంటాయి కదా, సో ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ ఎస్ మీద ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా కలెక్ట్ అయిపోతుంది. ఒకవేళ వేరే ఉంటే ఇక్కడైతే నో మీద అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వేరే అడ్రస్ని ఇచ్చేయండి. ఒకవేళ సేమ్ ఉంటే దీని మీద అయితే ఎస్ మీద క్లిక్ చేసేసి మనకైతే ఇక్కడ ఆటోమేటిక్గా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనకైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనం 10th పాస్ అయి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క 10th బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇయర్ పాసింగ్, సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో హ్యావ్ యూ పాస్డ్ ద రెసిడెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత మంత్, ఇయర్, పాసింగ్, ఇప్పుడు పాస్ అయ్యారు దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి, మంత్ పాసింగ్ ఇయర్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు క్యాలెండర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కోర్సు ఇక్కడ లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో మనం అయితే కంపల్సరీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్. సో ఎందుకంటే దీనికైతే ఎలిజిబుల్ కారు. ఎందుకంటే ఫైనాన్స్ అకౌంట్ మీద నేనైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. సో మనకు పోస్ట్ వైజ్ అనేది వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీరు ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేస్తే మీరు అయితే ఇక్కడైతే మనకైతే నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. సో ఇది అయితే గమనించండి. సో ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేయాలి. సో యాడ్ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్, తర్వాత ఇక్కడైతే ఆర్గనైజేషన్ టైప్ అనేది ఇక్కడ ప్రైవేట్ గౌట్ అనేది ఇచ్చండి. తర్వాత పోస్ట్ హెల్డ్, తర్వాత ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్, తర్వాత ఇక్కడ వచ్చే ఎండింగ్ సర్వీస్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గా అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే డ్రాప్ ఫైల్ అప్లోడ్ వస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది 50 నుండి 100 KBsలో అనేది ఉండాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో అనేది వస్తుంది. తర్వాత ఇక్కడైతే సేమ్ యాస్టేజ్గా సిగ్నేచర్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క 10th సర్టిఫికేట్, మార్క్స్ మెమో అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. సో మీకు డిగ్రీ ఉంటుంది కదా, అది అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డొమెస్టిక్ రెసిడెన్సీ, సో మీ యొక్క డొమెస్టిక్ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే మనం అకౌంట్ అసిస్టెంట్ సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగు కాబట్టి ఇక్కడైతే మనం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ ఎంత ఉండాలంటే మినిమం 1 MBలో అనేది ఉండాలి, 100 నుండి 1 MBలో అనేది ఉండాలి. జేపీజీ లేదా మనకు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. సో మనకు పీడిఎఫ్ ఫార్మేట్ ఉంటేనే మనకు తీసుకుంటుంది డాక్యుమెంట్స్ అనేది. సో ఇదైతే గమనించండి. సో అన్ని క్లారిటీగా మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఫీజు అనేది ఇక్కడైతే అప్లికేబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 0 అని చూపెడుతుంది. సో ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది మీరు అయితే నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే మీకు అయితే ఫీజు వస్తుంది. సో ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనం అన్ని డిక్లరేషన్ మీద ఇక్కడ చెక్ బాక్స్లో ఇక్కడ టిక్ చేసిన తర్వాత అగ్రీ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనం ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు ప్రివ్యూ అనేది ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది అన్నీ కరెక్ట్‌గా అనేది చూసుకోండి. సో, ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనే డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఓకే మీదైతే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఇన్‌స్ట్రక్షన్ అనేది వస్తాయి. సో, దీంట్లో అయితే అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు అగ్రీ అనేది వస్తుంది. సో, అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు యువర్ అప్లికేషన్ ఫార్మ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సో, ఇక్కడైతే క్లోజ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫార్మ్ అనేది వస్తుంది. సో, మీరైతే క్లారిటీగా అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే ఆన్‌లైన్ అప్లై అనేది చేసుకోండి. సో, ఇక్కడ రాగానే మనకు అయితే ఇక్కడ ప్రింట్ అనేవి ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది పీడీఎఫ్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే ఆన్‌లైన్ అప్లై అనేది జాగ్రత్త అనేది చేసుకోండి. సో, వాళ్ళైతే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో, మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో చూసి ఆన్‌లైన్ అప్లై అనేది చేసుకోండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.